ఇప్పుడు మీ ముందు కనపడుతున్నది జననాన్ని మరణాన్ని గనక నిర్ణీత కాల వ్యవధిలో నమోదు చేయకపోతే సంవత్సర కాలం గడిచిపోతే దరఖాస్తు చేసుకోవడానికి ఉన్న ప్రక్రియ. ఇది మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకుంటే సంబంధిత ఆర్డీఓకి వెళ్తుంది. వారి అనుమతితోటి లేటుగానైనా సరే జనన మరణాలను నమోదు చేసుకునే అవకాశం. అందుకోసం మీ సేవలో కూడా ఆ సర్వీస్ అందుబాటులో ఉంది. దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ మీకు కనపడుతుంది. మీ దరఖాస్తుతో పాటుగా ఈ దరఖాస్తుతో పాటుగా వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ. దరఖాస్తు ఫారం వెళ్ళాలి, తర్వాత రేషన్ కార్డు కాపీ, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, 10th క్లాస్ మార్క్స్ మెమో, సెల్ఫ్ అఫిడవిట్, ఇవన్నిటిని కలిపి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే జనన మరణాలని లేటుగా కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు మనం చూడాల్సింది సర్టిఫికెట్ పొందే విధానం. ఇప్పుడు మనకి ఏదైనా సరే జనన ధృవీకరణ పత్రం కావాలి అంటే ఏం చేయాలి? జననాన్ని నమోదు చేసే ప్రక్రియ గ్రామాలలో పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతుంది. సర్టిఫికెట్ కావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెటు తహసీల్దార్ నుంచి తీసుకోవాలి. సంబంధిత తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడైతే అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ప్రతిసారి కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయం బయట క్యూలు కట్టి గుంపులుగా నిలబడాల్సిన సందర్భం నుంచి ఈ రోజున కమ్యూనిటీ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కోసం ఫిజికల్గా కార్యాలయానికి వెళ్లకుండానే మీ సేవ ద్వారా పొందే అవకాశం ఉంది. మీకు ముందట కనబడుతున్నది మీ సేవలో దానికి సంబంధించిన వివరాలు. మీరు అందులో కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అనే కేటగిరీ ఉంటుంది. ఆ కేటగిరీలో దరఖాస్తు పెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పొందాలి అంటే ముందుగా అది నమోదై ఉండాలి. బర్త్ రిజిస్టర్లో నమోదై ఉన్నట్లయితేనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పొందడానికి అవకాశం ఉంటుంది. మన దరఖాస్తుతో పాటుగా ఏం కాగితాలు ఇవ్వాలి అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. అప్లికేషన్ ఫారం, ఇక్కడైతే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని కనపడుతుందో ఇవి జత చేయాల్సి ఉంటుంది దరఖాస్తుతో పాటుగా. ఒకటి అప్లికేషన్ ఫాము, రెండవది ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్స్ట్రాక్ట్ ఆర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ ఎక్స్ట్రాక్ట్ అంటే మనం ఏదైతే పంచాయతీ కార్యాలయంలో నమోదై ఉంటుందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ తీసుకోవాలి. అంటే జననాల రిజిస్టర్ యొక్క ఎక్స్ట్రాక్ట్, అది ఒకటి జత చేయాల్సి ఉంటుంది. అది కానీ ఎస్ఎస్సి మార్క్స్ కానీ టీసీ కానీ జత చేయాల్సి ఉంటుంది. కమ్యూనిటీ సర్టిఫికేట్ కోసం మిగతా అవసరాల కోసం అక్కడ కనపడుతున్న మూడవది రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏదైనా ఐడెంటిటీ కార్డు మనం దాంతో జత చేయాలి. దాంతోపాటుగా నోటరైజ్డ్ అఫిడవిట్, సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ ఇచ్చుకుంటూ దాన్ని నోటరీ చేయించుకొని ఇవి కనుక మన దరఖాస్తు ఫారంతో పెట్టినట్లయితే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మీ సేవ ద్వారా. డెత్ సర్టిఫికేట్ కూడా హాస్పిటల్లో అయితే కనుక హాస్పిటల్ అథారిటీ చేసుకోవడానికి ఉంటుంది. ఈ ప్రక్రియలోనే మనం డెత్ సర్టిఫికేట్ కూడా పొందడానికి మీ సేవ నుంచి ఆప్షన్ ఉంది. డెత్ కనుక నమోదైతే దాని ఆధారంగా సర్టిఫికేట్ జారీ చేస్తారు.